సిద్దిపేట మున్సిపాలిటీ 2వ వార్డు నర్సాపురంలో వార్డు ఇన్ఛార్జ్ రాజేందర్ గారు మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ అలాగే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది. వంట చేసే వాళ్లకు విద్యార్థులకు సరైన భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెనూను క్రమం తప్పకుండా అందించాలని విద్యార్థుల నైపుణ్యాలు వెలికితీసే విధంగా వారంలో ఒకసారి ఆటల పోటీలు నిర్వహించాలని పాఠశాల ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు సూచిస్తూ సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి ఎర్రబోలు రాజిరెడ్డి, ఓబీసీ సెల్ జిల్లా సెక్రటరీ జుంగోని శ్రీనివాస్ గౌడ్ గారు, వార్డు అధ్యక్షులు నాయని సాయిలు, ఉపాధ్యక్షులు బండారి కనకరాజు, రాజమణి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కూరి శ్రీనివాస్, రవి, కనకయ్య, యాదగిరి, బాలకిషన్ మరియు కమిటీ సభ్యులు బండారి లింగం, భవాని పాల్గొన్నారు. ఎప్పుడప్పుడు నీళ్ళపై పొండి పట్టాలి పిల్లలు. ఇప్పుడు ఏం కావాలి మీకు?